పైసలు వంచపోతే వార్డు నెంబర్ అని వెళ్తావా చెప్పు నిజంగా నువ్వు నీ బ్రాహ్మణ వెళ్ళినా పోదాం నువ్వు ఎమ్మెల్యేకు అడ్డే ఉంచుకో అది గెలిస్తే ముచ్చట నేను వార్డు నెంబర్ నామినేషన్ ఎత్తానా రూపాయి వంచను మందు వంచని మీ ఊళ్ళో అది గుడి కాడుకో ఏదో గుడి కాడు పోదాం గుడి కాడికి పోయి ప్రమాణం చేద్దాం ఇగో నేను రూపాయి వంచనా నేను ప్రచారం చేస్తా దండం పెడతా కాళ్ళు ముక్త ఏళ్ళు ముక్త కానీ నేను రూపాయి వంచను మందు వంచని ఓపెన్ పబ్లిక్ స్టేట్మెంట్ నువ్వు వార్డు నెంబర్కి వెళ్తే నీ ముక్కునలు రాకపోయా నువ్వు వార్డు నెంబర్కి వెళ్తేనే సర్పంచ్ కూడా దిగ నువ్వు నీ కాడ పైసలు లేకపోతే నువ్వు ఓట్రా అసలు ప్రజలకు పైసలు అనేది చూసే కదా నేను ప్రజలు తిరిగే తెలియదా నాకు నేను కానీ తిరిగే చెంచాలు నీ కాడ పైసలు లేవంటే ఎందుకు నీ ఎమ్మటి ఉంటారా ఇంకా పాలు వాయిస్ లేవుతుంది ఆమె ఎమ్మటి ఎందుకు లేరు పైసలు లేవు వాళ్ళు లేరు నీ చెంచాల జోలే చెప్తున్నా 2014 నా వెనకంగా తిరుగురు ఆమె కాడ పైసలు లేకపోతే నీ కాడ పైసలు నీ వెనకంగా వచ్చారు రేపు నీకన్నా గట్టివాడు పైసలు దొరికితే వాడిని కంగపోతుంది నువ్వు పైసలు జోలి మాట్లాడతాను పైసలు ఇస్తేనే పైసలు తీసుకొని ఓటేగిరి పత్తిత్తులకే ఓటేరని చెప్తాను నువ్వు పత్తిత్తు అయితే చెప్తానికి నువ్వు పైసలు వంచకపోతే 10,000 ఓట్లతో ఓడిపోతుంది 4 ఊర్లు వంచకపోతేనే